హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ జస్ట్ ఒక స్మాల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే పెసరట్టు అండి. సో పెసరట్టుకి ఒక రోజు ముందే పెసర్లు కొన్ని బియ్యం వేసి పెసర్లు ఓవర్ నైట్ సోక్ చేయండి. ఆ తర్వాత చూసారా, మార్నింగ్కి ఇలా సోక్ అయిపోతాయి రైస్ అండ్ పెసర్లు. సో దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం అల్లం వేసుకోండి. అంటే యువర్ చాయిస్, అల్లం వేసుకోవచ్చు లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు, బట్ అల్లం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో నేను ఒక పెద్ద గ్లాస్కి సోక్ చేశాను కాబట్టి హాఫ్ అల్లం వేసాను. అందులోనే సాల్ట్ యాడ్ చేసి మిక్సీ చేసుకోండి. సో మనం మిక్సీ చేసిన తర్వాత బ్యాటర్ ఇలా రెడీ అయిపోతుందండి. పెసరట్టుకి ఇది రెడీగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం చట్నీ చేసుకుందాం. సో చట్నీ ఏంటంటే కొబ్బరి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. పెసరట్టు కాంబినేషన్లోకి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మిర్చి వేసుకోండి ప్యాన్లో. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఆయిల్ వేసుకొని మంచిగా కొంచెం మిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత కొబ్బరి కూడా వేసేసుకొని ఒక 2 minutes అలా మిక్స్ చేసేసేయండి. సో మిక్సీలో కొన్ని పల్లీలు కూడా వేసుకోండి, కొన్ని పల్లీలు వేసుకోండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి, సాల్ట్తో పాటు అలానే కొంచెం చింతపండు కూడా వేసుకోండి. నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టాను కాబట్టి ఆ చింతపండు వేస్తున్నాను, లేదన్నా అలానే డ్రై చింతపండు కూడా వేసుకోవచ్చు. అలానే ఒక స్పూన్ బెల్లం పౌడర్ కూడా వేస్తున్నా. సో అంతే అండి, ఇంకా మిక్సీ పట్టేయడమే. సో చూసారా, చట్నీ రెడీ అయిపోయింది. నేను అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసాను, బట్ ఆ వీడియో క్లిప్స్ మిస్ అయిపోయింది. సో మనం ఇప్పుడు చట్నీకి పోపు వేసుకుందాం. సో పోపులో ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసేసుకొని పోపు వేసుకోండి. ప్లెయిన్ పెసరట్టు అండ్ అలానే ఆనియన్ పెసరట్టు వేసానండి. యాక్చువల్లీ ఉప్మా పెసరట్టు కూడా వేయచ్చు, బట్ మా హస్బెండ్కి ఉప్మా పెసరట్టు నచ్చదు కాబట్టి ఆనియన్ పెసరట్టు వేసాను. సో కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి రెసిపీ ట్రై చేయండి అండ్ ఎలా కుదిరిందో కామెంట్లో కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.